వారిద్దరూ 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు అద్దెకుంటున్న ఇంటి ఓనర్ వీరి కాపురంలో చిచ్చుపెట్టాడు. దీంతో భార్యాభర్తలు 5 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. ఇంటి ఓనర్ వేధింపులు భరించలేక ఆ మహిళ నెల క్రితం పాల్వంచు నుంచి ఖమ్మం వచ్చేసింది. ఓనర్ వేధింపుల గురించి భర్తకు కూడా ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు ఆమె హత్యకు గురైంది. ఇంటి ఓనరే ఆమెను చంపాడు అంటున్నాడు ఆ మహిళ భర్త. ఇంతకీ ఏం జరిగింది? వాచ్ ఇట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నరసింహారావు అనే ఆర్ఎంపీ వైద్యుడు ప్రమీల అనే యువతి 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పాల్వంచలోని శ్రావణ్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండేవారు. అయితే ఇంటి ఓనర్ శ్రావణ్ ఈ దంపతుల మధ్య చిచ్చు పెట్టాడు. దీంతో ఇద్దరూ 5 ఏళ్ల క్రితం విడిపోయారు. అయితే 2 నెలల క్రితం ప్రమీల దూరంగా ఉంటున్న భర్తకు ఫోన్ చేసి ఇంటి ఓనర్ వేధింపుల గురించి చెప్పింది. అతి వేధింపులు తట్టుకోలేక నెల క్రితం పాల్వంచ నుంచి వచ్చేసి ఖమ్మంలో ఉంటోంది. ఇదిలా ఉంటే శ్రావణ్ ప్రమీల మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని భావించిన అతని బావమర్ది రాజేష్ అక్క కాపురం నిలబెట్టేందుకు తానే రెక్కీ చేసి ప్రమీలను హత్య చేశాడనే వాదన వినిపిస్తోంది. ప్రమీల హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి బంధువులు భర్తకు పోలీసులు సమాచారం అందించారు. అయితే తన భార్య ప్రమీలను శ్రావణ్ హత్య చేశాడని నరసింహారావు ఆరోపిస్తున్నాడు. ఇది కన్ఫామ్ గా 100% బొమ్మ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మర్డర్ చేపించాడు. 100% అయితే ఇది అందుకని అతనికి కఠినంగా శిక్ష పడాలి. కఠినంగా శిక్ష పడాలా, చట్టం దృష్టిలో నుంచి తప్పించుకోకూడదు. నరసింహారావు చెబుతున్నట్లు ఈ హత్యను ఇంటి ఓనర్ శ్రావణ్ చేశాడా లేక శ్రావణ్ బావమర్ది రాజేష్ చేశాడా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.